స్టేషన్ రానియొద్దు అని చెప్పిన. ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మీ అడిషనల్ డీసీపీ? ఈ సిపి ఎందుకు మాట్లాడలేదు? ఏంది మీ లెక్కలు? ఇష్టారాజ్యమా? సార్ అది చెప్పింది కదా ప్రోటోకాల్. తీరి ప్రోటోకాల్ ఏం చెప్తుంది నేను కూడా చెప్తాను మీకు. నేను చెప్తే ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రోటోకాల్ ఉంది సార్. తీరి పుస్తకం చూసుకుందాం. డీసీపీ సార్ నేను ఐ రిక్వెస్టెడ్ లైక్ ఎనీథింగ్. పొద్దున 10:30 నుంచి రిక్వెస్ట్ చేసుకుంటా 6 దాకా రిక్వెస్ట్ చేసిన. ఆర్డీఓ గారిని అడుగురు సార్ నోటరీ చెల్లదని చెప్పిన. చెప్పలేదని చెప్పమన్నారు ఏసీపీ గారిని. సార్ అంతా కాకపోతే ఎఫ్ఐఆర్ అయితే ఒక 41 CRPC ఇయ్యి సార్, రేపు పొద్దున దొరికొస్తా సార్ అని చెప్పిన. నేను వస్తా సార్ అన్న. నేను ఎందుకు సార్ నేను చూస్తున్నా అన్నాడు. వీడికి వచ్చినాక ఇప్పుడు ఏమంటారో తెలుసా మీ ఏసీపీ గారు, నేను మీకు ఇడిచిపెడతా అని చెప్పిన అంటూ. నేనైతే మీకు ఎన్నడూ ఫోన్ చేసి చెప్పేవారు అడగలేదు. జనరల్ అడిగితే చేస్తానని అనుకుంటాం మేము. నేను గెలిచి నీ 4 నెలల మీరు వచ్చి ఎన్ని రోజులైందో నాకు తెలియదు. నేను కనీసం ఫోన్ చేసి అడిషనల్ డీసీపీ గారు నాకు ఈ పని కావాలని అడిగిందా? కొన్ని ఎన్నడన్నా తప్పుడు వ్యక్తులు ఎంకరేజ్ చేసినామా? ఏ మా కార్యకర్త సార్ 9:30 గంటలకు తీసుకుపోతారు సార్ మీరు కోర్టుకి. 6 గంటలకు తీసుకుపోనుంటారు రిమాండ్ కంపల్సరీ అయితే. పొద్దున 10కి తీసుకుపోనుంటారు సార్. అంటే రాత్రి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఎంపీ గారు అడిగితే లేదు సార్ జడ్జి గారు రిమాండ్ చేసినారు లాకప్ లేచినామని చెప్పాలని కథనా? మాతోటే కథలు ఎందుకు సార్ మీకు? ఐఎమ్ వెరీ సారీ సార్. సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. But the way in which the district administration is behaving is not proper, sir. I am very much discomfort with your behavior, sir. I don't want to leave this station like this, sir. I spoke to your DGP also. I told him that I will sit here only till the justice is done. So what is the meaning of justice and how you are going to do the justice? I don't know your justice issue. It may take 24 hours or 48 hours. I don't mind, sir. I have that much of patience and wait, sir. ఎంపీ స్టేషన్కి వస్తా అంటే జోగా తీసుకుంటారు. మాట్లాడేసినంత టైం లేదు మీకు, చాలా బిజీగా ఉంటారు. ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ గారికి చెప్పారు, సిపికి చెప్పారు. వచ్చి మేము కూర్చుంటే 2 గంటల తర్వాత మీకు ఏం కావాలంటే ఎవరు రారా అంటే అప్పుడు మీరు వస్తారు. బతిలాడుకొని పిలుచుకోవాలా మిమ్మల్ని? డ్యూటీ కాదా మీది? ఇదా మీరు ఎంపీలకు ఇచ్చే గౌరవం? దీనికోసం అయితే నేను సిద్ధంగా లేను సార్. ఆలోచించారు ఏమేం కేసులు పెట్టొచ్చో. రాత్రి వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్తుంటే ఒకసారి బిఎన్ఎస్ పుస్తకం తీసుకుంటే ఆలోచించి అందరి కలిసి చాలా మంది ఇంటెలిజెన్స్ ఆలోచించి పొద్దున కేసులు ఇన్వైట్ ఇల్ యాక్షన్ ఇచ్చేది. ఒకటే ఎస్ఐ చేసిన కొత్త వచ్చే ఎస్ఐ ఆయన చట్టం తెలియదు అన్నట్టుగా. నేను కనీసం ఎవరికి ఎప్పుడు ఎస్ఐకి ఫోన్ చేసి కనీసం డిస్టర్బ్ కూడా చేయను. అడుగురు సీఏ గారు మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చింది అన్న నుంచి? ఎవరు కనీసం నేను డిస్టర్బ్ కూడా చేయలేను. ఎప్పుడైనా చేస్తే ఏసీపీ గారు అని చెప్పి కనీసం అర్థం చేసుకుంటున్న స్థాయిలో ఉంటారు కదా, పెద్ద స్థాయి అధికారి కదా, చెప్పేమైనా చెప్దామని అనుకుంటే ఇంత రెస్పాన్సిబుల్ అయితే ఎట్లా సార్? 4 సార్లు మాట్లాడిన అడిషనల్ డీసీపీ గారు పొద్దుటి నుంచి 4 times. 6 o'clock మాట్లాడినప్పుడు రిక్వెస్ట్ చేసిన సార్ మీరు ఆర్డీఓని అడుగుండి, తహసీల్దార్ని అడుగురు సార్, మీ డ్యూటీ కాదు సార్ అది. అసైన్మెంట్ భూమిని నోటరీ మీద కొట్టే చెల్లదు సార్. ఇదంతా ఆర్గ్యూ చేసిన. కావాలంటే కాలిస్ట్రీ ఓపెన్ చేసి చూడండి. నీకు చేయాలని అనుకున్నారు సార్, సాయంత్రం ఎందుకు చేయాలి కోర్టు టైం? అంటే మాకు టైం ఉంది 24 గంటలు. టైం ఉంటే రేపు పొద్దుగా చేయనుంటుంది. 9:30కి ఎందుకు వచ్చేవారు? నేను అడిగిన ప్రశ్నలో ఏమైనా తప్పుంటే చెప్పారు. ఐ రెక్టిఫై మై సెల్ఫ్ అండ్ ఐ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్. నేను నేర్చుకుంటా సార్. రోజు తెలియకపోతే నాకు తెలియదు సార్ చెప్పు, నేను నేర్చుకుంటా. నాకేం చిన్నతనం అనుకోలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా రాత్రి తీసుకొచ్చి అలా లాకప్ వేయాలి, తొక్కాలి, దోమలు కరుస్తుంటే బాత్రూమ్లు టాయిలెట్ల వాసనలో మామూలు పడి చావాలి. ఇది మీ అమీన్ సాబ్ ఉద్దేశం. ఇంత కక్ష సాధింపు సార్ మా మీద? ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేసిరా, ధర్నా చేసిరా? ఎవరైనా సార్ అనకపోతే వేరే పదం పెట్టి మాట్లాడిరా? ఇక్కడ కూర్చున్న ఆఫీసర్లు మాకు చెప్తారు అప్పుడప్పుడు, సార్ మీరు అడిగి రాకూరి సార్, ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందని. ఎవరైనా వచ్చినామని చెప్పురి. ఒక్క కాల్ చేసి చెప్తే మేము ఉపయోగించినాం. మేము సార్ మా వల్ల నిజంగా డిస్టర్బ్ అవ్వదు సార్ అని భావించడం. మేము పేర్లు అనవసరం, ఇష్యూలు అనవసరం. ఒక్క కాల్ వస్తే మేము గౌరవించినాం. మేము యూనిఫామ్ని మీరే గౌరవించారు సార్ మమ్మల్ని.
మేము మోరదప్పుగా రాలేదే. ఏమైతే నువ్వు బందోబస్తు మేము ఎన్నడూ అడగలే పోలీసు వాళ్ళని. మీరు బందోబస్తు ఇచ్చినా ఊరుకుంటున్నాం, ఇవ్వకున్నా ఊరుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళకి 3 కార్లు పెట్టి ఎస్కాట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తలేం మేము. బట్ వీఆర్ ద ప్రోటోకాల్ పర్సన్స్. మాకు ప్రోటోకాల్ ఏమైనా మేము అడుగుతలేం మిమ్మల్ని. బంధునే మాట్లాడాలంటే మీ గురించి ఇంకా ఇప్పుడు వచ్చి రెక్టిఫై చేసుకుంటాం. ఎప్పుడు చేస్తారు? మీరేం బందోబస్తు ఇచ్చారు? మిమ్మల్ని మీరు కాపాడుకోరు సార్. మాకెందుకు సార్ మీ రక్షణ? ఇచ్చిన 2 గన్మెన్లను కూడా రేపు సరెండర్ చేస్తారు, తీసుకోపోవచ్చు. ఇంత మర్యాద ఇచ్చినందుకు మీ గన్మెన్లు మాకెందుకు సార్? ఇప్పుడు మీ మర్యాద మీ గన్మెన్ల మర్యాద సార్. ఇప్పుడు ఈయనే వదిలేసిపోతారు, తీసుకోపోతున్నారు. మీరు లేకపోతే మాకేం కాదు, మీరు ఎవరిని కాపాడింది లేదు ఈ దేశంలో. మీ వాళ్ళని కాపాడలే, బయట వాళ్ళని కాపాడలే, మీరు ఎవరిని కాపాడి. సో మీరు చెప్పండి మీ సిపి గారికి, మీ డీజీ గారికి, మీరు నా పట్ల ప్రవర్తించిన ఈ ప్రవర్తనకి ఐఎమ్ సరెండరింగ్ మై 2 PSOs ఆల్సో. ఓకే, మీరు వచ్చిన తర్వాత తీసుకున్న కొత్త నిర్ణయం, 3వ నిర్ణయం. ఇష్యూ ఏంటంటే ఆఫీసర్స్ మీరు ఏదో మాట్లాడలేదు, 3 hours నుంచి మాట్లాడతారేమో మేము నిలబడి ఉంటాం. అసలు ఇది సొల్యూషన్ ఏంటనే డిస్కషన్ కూడా చేస్తాం కదా, అదే సొల్యూషన్. అది ఇప్పుడు వృద్ధి చేయలేరు కదా, మనం ఏం పిలిస్తారు? అర్ధరాత్రి 12:30కైనా చేసుకొస్తారు మనల్ని. వాళ్ళు కదా, వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. మరి భజన అయిపోయారు మీరు. ఇప్పుడు ఇస్తే పోతా సార్. రాయలేదు, రాయకుండా ఫోన్లు సీజ్ చేయవచ్చా? నెక్స్ట్ నా క్వశ్చన్ సమాధానం చెప్పు. రేపు పార్లమెంట్ కమిటీకి వస్తే కూడా ఇప్పుడు అడుగుతాను నేను. పంచనామా రాయలేదు, మీరు రాయకుండా ఫోన్లు ఎట్లా తీసుకోరు? తీసుకోవచ్చా అప్పనేదని చెప్పు. నా ఫోన్ మీరు తీసుకోవచ్చా పంచనామా రాయకుండా? మరి ఫోన్లు ఇచ్చేయండి. ఏం న్యాయం చేస్తారు మీరు? మీకు అల్లమ్మగడ్డ అన్యాయం ఉందని చెప్తున్నా నేను. పంచనామాలు వేస్తారల్లా అని చెప్తున్నా. ఫోన్లు ఇవ్వండి, ఇస్తలేరు. ఈయన ఒక ఆయన చూస్తున్నా, ఆయన మీ ముఖం చూస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా అడిషనల్గా వచ్చింది ఏముంది సార్? అడిషనల్ డీసీపీ గారు అయితే ఇంకొక ముఖాలు చూసుకుంటూ పెరిగింది అంతే. కళ్ళతోటే సరే చేసుకుంటాం.